ఒకటే ఇష్యూ నాన్ స్టాప్ రగడ స్టార్టింగ్ టు ఎండింగ్ అదే రచ్చ. ఏపీ అసెంబ్లీ మొదటి రోజు సీన్ ఇది. స్పెషల్ స్టేటస్ పై టీడీపీ వైసీపీ మధ్య యుద్ధమే జరిగింది. విపక్షం కౌంటర్లు, అధికార పక్షం పంచులతో సభ దద్దరిల్లింది. ప్రత్యేక హోదా రాదు అని అంటూ మీరంతకు మీరే అటువంటి భావన ఇచ్చారు కాబట్టి పిల్లలు చనిపోయే పరిస్థితిలోకి వచ్చింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో లాలోచిపడి విభజన చేసిన పాపం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని. ఫస్ట్ డేనే ఏపీ అసెంబ్లీ దద్దరిల్లింది. సెషన్ స్టార్ట్ అయింది మొదలు అధికార విపక్షాల మధ్య రచ్చ షురూ అయింది. ఏ డిస్కషన్ లేదు. స్పెషల్ స్టేటస్ అంటూ అపోజిషన్ అధికార పక్షంపై వార్ మొదలుపెట్టింది. సభ ప్రారంభం కాగానే మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం మృతిపై సంతాప తీర్మానం ప్రవేశపెట్టింది ప్రభుత్వం. అంతకుముందే ఏపీకి ప్రత్యేక హోదాపై తామిచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు పట్టుబట్టింది వైసీపీ. సభలో వైసీపీ తీరుపై మండిపడింది ప్రభుత్వం. సభా సాంప్రదాయాలు తెలియకుండా ప్రతిపక్ష పార్టీ వ్యవహరిస్తోందని విమర్శించారు. వాయిదా తీర్మానం తిరస్కరించడంతో ఆందోళనకు దిగారు వైసీపీ సభ్యులు. జగన్ తీరుపై గుస్సా అయ్యారు. సభలో హుందాగా వ్యవహరించాలని హితవు పలికారు స్పీకర్. వైసీపీ నినాదాలతో సభలో గందరగోళం నెలకొంది. దీంతో స్పీకర్ జోక్యం చేసుకుని సర్ది చెప్పడంతో కలాంకు నివాళులర్పించింది సభ. ఆ తర్వాత గోదావరి పుష్కరాల్లో చనిపోయిన వారికి నివాళులర్పించేందుకు సీఎం చంద్రబాబు తీర్మానం ప్రవేశపెట్టారు. ఇక్కడ కూడా వైసీపీ ఆందోళనకు దిగింది. పుష్కరాల్లో అంతమంది చనిపోవడానికి కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు జగన్. స్పీకర్ జోక్యంతో పుష్కర మృతులకు నివాళులర్పించినా వైసీపీ మాత్రం వెనక్కి తగ్గలేదు. అపోజిషన్ పై రివర్స్ అటాక్ కు దిగింది ప్రభుత్వం. జగన్ పై ఫైర్ అయ్యారు అధికార పార్టీ నేతలు. అధికార విపక్షాల ఆందోళనతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తుగా దగ్గర ఉండి 29 మంది చావుకు కారణమైన పరిస్థితుల మధ్య ఇవాళ ఆయన నివాళులు అర్పిస్తూ ఉంటే నిజంగా ఏమనాలో కూడా అర్థం కాని పరిస్థితి. వాయిదా తర్వాత సభ మొదలైన అదే టెంపో కంటిన్యూ అయింది. ఈసారి ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా కోసం ఆత్మహత్య చేసుకున్న వారికి సంతాప తీర్మానం ప్రవేశపెట్టింది ప్రభుత్వం. ఈ టైంలోనూ సర్కార్ తీరుపై గుస్సా అయ్యారు జగన్. ప్రభుత్వం మాట తప్పడం వల్లే ఆత్మహత్యలు జరిగాయని ఆరోపించారు. అటు జగన్ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చారు బాబు. విభజన టైంలో ఎక్కడ దాక్కున్నారంటూ అటాక్ చేశారు సీఎం. ఆలస్యం అవుతా ఉన్నందుకు కాదు అధ్యక్ష చనిపోయింది. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మంత్రులు, ఆ పక్కన బీజేపీ వాళ్ళ మంత్రులు మాట్లాడుతున్న మాటలకు, స్టేట్మెంట్లకు చనిపోయారు వాళ్ళు. ప్రత్యేక హోదా రాదు అని అంటూ మీరంతకు మీరే అటువంటి భావన ఇచ్చారు కాబట్టి పిల్లలు చనిపోయే పరిస్థితిలోకి వచ్చింది. ఈ చావులకు కూడా పూర్తి కారణం మీరే వహించాలి. ఈరోజు అధ్యక్ష ప్రత్యేక హోదా విషయం ఎవరు అధ్యక్ష? వీళ్ళ రాజకీయాల కుట్రల వల్ల ఈ రాష్ట్రం తగలబడింది తప్ప ఇంకోటి కాదు అధ్యక్ష. మీరు కేసుల కోసం లాలోచిపడి జైలు నుంచి మీరు మన బయట తీసుకొచ్చి ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో లాలోచిపడి విభజన చేసిన పాపం ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చేసింది కాంగ్రెస్ పార్టీ. అధికార విపక్షాల ఆందోళన మధ్య స్పెషల్ స్టేటస్ కోసం చనిపోయిన వారికి నివాళులర్పించింది సభ. ఆ తర్వాత సభను వాయిదా వేశారు స్పీకర్. వాయిదా తర్వాత ప్రత్యేక హోదాపై చంద్రబాబు ప్రకటన చేశారు. 4 పేజీల నోట్ను చదివి వినిపించారు. ప్రతిపక్షం అడ్డు తగలడంతో మరోసారి అధికార పక్ష ఎమ్మెల్యేలు వైసీపీపై ఎదురుదాడికి దిగారు. ప్రతిపక్షానికి సభా సంప్రదాయాలు, నిబంధనలపై నమ్మకం లేదని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆరోపించారు. ఈ ప్రభుత్వం గడిచిన 15 నెలలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. రాష్ట్రానికి కావాల్సిన నిధులు తీసుకొచ్చాం. చట్టంలో పెట్టడాన్ని అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మేము అన్ని ప్రయత్నాలు చేస్తే ఏ ప్రయత్నం చేయలేని వీరు ఈరోజు మమ్మల్ని గురించి విమర్శిస్తారు అధ్యక్ష. బాబు ప్రకటన, వైసీపీ నినాదాలతో సభలో ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఎంత చెప్పినా రెండు పక్షాలు వెనక్కి తగ్గకపోవడంతో సభను రేపటికి వాయిదా వేశారు స్పీకర్ కోడెల. తర్వాత మీడియా చిట్చాట్లో జగన్ పై రెచ్చిపోయారు చంద్రబాబు. సభలో జగన్ గీత దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు. సభ వాయిదా తర్వాత మీడియా పాయింట్లోనూ వైసీపీ, టీడీపీ సభ్యులు విమర్శలు చేసుకున్నారు. 3 తీర్మానాలు, 6 వాయిదాలుగా ఇవాల్టి ఏపీ సభ సాగింది.